కంఠస్థ వాక్యలు ఎందును తండ్రి నేను మిమ్మల్ని కనపరిచినాం. అలాగే వాక్య పఠనీయ ముందు తండ్రి కొన్ని మాటలు మేము ధ్యానించుకున్నాం. తండ్రి ఆ మాటలను ధ్యానించుకున్న విషయాలను మా హృదయంలో భద్రం చేసుకునడానికి కృప దయచేయండి. తండ్రి ఈ సమయంలో మరికొన్ని మాటలను తండ్రి మేము ధ్యానించుకొని పోచుండగా తండ్రి చాలా గొప్పవినైనా మీ మాటలు. ఆ మాటలను ధ్యానించుకునేటప్పుడు మేము భయముతోనూ భక్తితోనూ మీ మాటలను ధ్యానించుకునగానే జ్ఞానాన్ని మాకందరకు దయచేస్తారని చెబుతున్న నాకు మీ యొక్క పరిశుద్ధాత్మ యొక్క సహాయాన్ని అనుగ్రహించమని వేడుకొనుచు ఈ ప్రార్థన యేసుక్రీస్తు నామములోటి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. చేరు వచ్చిన దేవుని పిల్లైన మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాను అందరికి కూడా. మరి దేవుడు ఇచ్చిన మహాకృపను బట్టి మరి ఈ యొక్క ఆరాధన కార్యక్రమంలో దేవుడు మరి ఆయన మాటల ద్వారా మన జీవితాన్ని హెచ్చరించుటకు మరొకసారి దేవుడు మనకిచ్చిన యొక్క ధన్యతను బట్టి తండ్రి అనే దేవునికి స్తుతులు చెల్లిస్తూ మరి దేవుని యొక్క కొన్ని మాటలను చాలా జాగ్రత్తగా శ్రద్ధగా మనం ఆలోచించడానికి ప్రయత్నించేద్దాం. దేవుని మాటలను మనం ఆలోచన చేసేటప్పుడు మన ఆలోచన, మన యొక్క పద్ధతి, మన యొక్క క్రియ ఎలాగుండాలి అని అంటే భయభక్తులతో దేవుని మాటలు వినాలి. అందుకనే దేవుడు చెబుతూ బైబిల్లో ఒక చక్కని మాటను మనం ఆలోచించడానికి ప్రయత్నించేద్దాం. దేవుడు చక్కగా దేవుని మాటలు వినేటప్పుడు దేవునికి భయపడుతూ వినాలట. భూమి మీద మనము ఉన్నప్పుడు ఎవరికి ఎక్కువగా మనం భయపడాలి అని అంటే తండ్రి అనే దేవునికి మనం భయపడాలి. ఎందుకు భయపడాలి? సృష్టించిన వాడు అని భయపడాలా? బైబిల్లో మరి ఏం చెప్పబడింది? దేవునికే మీరు భయపడండి అని దేవుడు ఈ యొక్క గ్రంథంలో దేవుడు రాయించినట్టుగా మనం చూసుకోవడం జరిగింది. మరి దేవుడు ఎందుకు చెబుతున్నాడు మీరు నాకు భయపడండి అని? ఒకసారి బైబిల్ ఆలోచించేద్దాం. మత్తయి సువార్త 10వ అధ్యాయము, మత్తయి సువార్త 10వ అధ్యాయం 28వ వచనాన్ని ఆలోచించేద్దాం. అక్కడ ఏముందో చాలా జాగ్రత్తగా ఆలోచించేద్దాం. మత్తయి సువార్త 10వ అధ్యాయం 28వ వచనం. మత్తయి సువార్త 10వ అధ్యాయం 28వ వచనంలో ఉంటున్నాడు. మరియు ఆత్మను చంపనేరక దేహమునే చంపు వారికి భయపడకుడి గాని దేహమునే చంపు వారికి భయపడకండి కానీ ఆత్మను దేహమును కూడా నరకములో నశింపజేయగల వానికి భయపడుడి. మనం ఏం చేయాలట? భయపడాలి. మనం దేవునికి ఎందుకు భయపడాలంటున్నాడు ఇక్కడ? దేవుడు సృజించాడు అని భయపడాలా? లేకపోతే ఇక్కడ ఏం చెబుతున్నాడు? మన ఆత్మను శరీరాన్ని నరకంలో పడవేసేగల శక్తి ఎవరికి ఉంది? దేవునికి మాత్రమే ఉంది. అంటే భూమి మీద మనము ఎవరికి భయపడినా భయపడకపోయినా పర్లేదు, కానీ దేవుని సంఘానికి వచ్చిన తర్వాత దేవునికి మాత్రం మనం ఏం చేయాలి? భయపడాలి. అది ఒక రూల్. దేవుడు చెప్పిన మనకు అదొక రూల్, అంటే ఆజ్ఞ కదా, రైట్. మళ్ళీ భయభక్తులతో మనం ఏం చేయాలి? వాక్యాన్ని వినాలి. భయపడుకోకుండా వాక్యాన్ని విన్నామనుకో దేవుడు ఏం చేస్తాడంటే ఇక్కడ చెప్పినట్టుగా పాతాళంలో పడవేస్తాడు. కాబట్టి దేవుని మాటలకు అంత శక్తి ఉంది అని చెబుతున్నాడు. కాబట్టి ఇప్పుడు కొన్ని మాటలు బాగా ఆలోచించేద్దాం. ఇప్పుడు ఏ కాలం ఇది? పిల్లలైన వారిని అందరిని అడుగుతున్నా, ఏ కాలం ఇది? ఎండాకాలం. ఇప్పుడు పెద్దలైన వారిని అడుగుతున్నా, ఏ కాలం ఇది? ఇప్పుడు మీరేం చెప్పాలంటే పెళ్ళిళ్ళ కాలం అని చెప్పాలి కదా. ఏ కాలం ఇది? ఇప్పుడు పిల్లల్ని అడిగితే వేసవి కాలం అని చెప్తారు, పెద్దవాళ్ళని అడిగితే ఇప్పుడు పెళ్ళిళ్ళ కాలం కదా. పెళ్ళిళ్ళ కాలంలో ఏం జరుగుతాయి ఎక్కువగా అంటే పెళ్ళిళ్ళు జరుగుతాయి. పెళ్ళిళ్ళు చేసేటప్పుడు వారికి కొన్ని ప్రమాణాలు చెబుతారు కదా మధ్యలో. భార్య పట్ల భర్త పట్ల భార్య కొన్ని ప్రమాణాలు చేస్తారు. ఏ ప్రమాణాలు చేస్తారు?
ప్రమాణాలు చేయలేదా మీరు ఇప్పుడు? ప్రమాణాలు చేయలేదా? రైట్, కొంతమంది చేసింటారు. వాక్య ప్రకారంగా అయితే ప్రమాణాలు చేస్తారు, మరి కొంతమంది ప్రమాణాలు చేయట్లేదు. రైట్. జనరల్గా లోకంలో పెళ్ళిళ్ళు చాలా వరకు చేసేటప్పుడు కొన్ని ప్రమాణాలు చేసే పెళ్ళిళ్ళు చేస్తారు. ఎలాంటి ప్రమాణాలు మీకు ఆటోమేటిక్గా ఐడియా వచ్చేసి ఉంటుంది. ఎలాంటి ప్రమాణాలు చేస్తారు అని అంటే, భార్యని భర్త ఏమని అలా అంటాడు, చనిపోయేంత వరకు కూడా వ్యాధి అందును బాధ అందును ఎలాంటి పరిస్థితులైనా నేను నిన్ను విడువను అని అంటాడు. భార్య కూడా భర్త విషయంలో కూడా అలాగే ప్రమాణాలు చేస్తారు. పెళ్ళి చేసిన 3 సంవత్సరాలకి వాళ్ళు అడుగుతున్న మాట ఏంటంటే, మాకు విడాకులు కావాలి అని కదా. చాలామంది లేరా ఇప్పుడు? చాలామంది ఉన్నారు. ప్రమాణాలు చేసిన 2 సంవత్సరాలకే వాళ్ళు అడుగుతున్న మాటలు ఇవి. అంటే ప్రమాణాలకు ఏమున్నాయనంటే విలువనివ్వాలి అనే విషయాన్ని మనకు అర్థమవుతుంది. అలాగే మన బాప్తిసం తీసుకునేటప్పుడు కూడా మనం ఏం చేస్తాం చెప్పండి? ఏం చేస్తాం? ప్రమాణం చేయమా? ఏమైనా ప్రమాణం చేస్తాం? నేను చనిపోయేంత వరకు. నేను అక్కడికి వేరే ఊరికి వెళ్ళిపోయినప్పుడు బాప్తిసం ఇస్తున్నారు. వాళ్ళకి ఇస్తుంటే నాకు ఒకవైపు బాధ వేస్తుంది. ఏంటనంటే వారికి వాక్యం తెలీదు, అయినా అసలు బాప్తిసం ఇస్తున్నారు వాళ్ళు. ఇంకోటి ఏంటంటే, మనం పాస్టర్ వాళ్ళు అడిగినప్పుడు వాళ్ళు ఏదో చెప్పాలని చెప్తారే కానీ మనస్ఫూర్తిగా చెప్పరు. ఎప్పటి వరకు నువ్వు దేవుని నమ్ముకుంటావమ్మా అని అడిగితే వాళ్ళు ఏం చెప్తారు చెప్పండి? ఎవరిని అడిగినా మరణించేంత వరకు మేము దేవుని నమ్ముకుంటామండి అని చెప్తారు. కానీ కొన్ని రోజులకు వచ్చేసరికి, శ్రమలు వచ్చేసరికి దేవుని వదిలేసే పరిస్థితులు కనపడుతున్నాయి. అంటే మనము ఎప్పుడైతే క్రీస్తుని నమ్ముకొని బాప్తిసం తీసుకుంటామో అప్పుడు దేవునికి ఒట్టు అన్నట్టుగా, అంటే కదా అది ప్రమాణం అంటే ఇదే కదా, ప్రమాణం చేస్తున్నామని, మేము మరణించేంత వరకు కూడా మిమ్మల్ని వదలము. బాగా వినాలి మాటలు. మేము మరణించేంత వరకు కూడా దేవుని విడిచాము, దేవుని వదలము అని సాక్షులుగా దేవుణ్ణే పెడుతున్నాం మనం కదా. బాప్తిసం ఇచ్చేటప్పుడు కూడా సేవకులైన వారు సాక్షులుగా పెడతారు. ఏమని? పరలోకం నుంచి దేవుడు చూస్తున్నాడు, అలాగే ఈ పరలోకము, ఆకాశముందును భూమి, ఈ యొక్క నీళ్ళు ప్రతీది కూడా మనకి ఏంటో తెలుసా? సాక్షులుగా నిలబడతారు. మనం ఒక రోజు చనిపోయి తిరిగి లేచిన తర్వాత యేసుక్రీస్తు 2వ రాకడలో వచ్చినప్పుడు ఇవన్నీ మనకు ఇలా వచ్చేస్తాయట. ఎందుకు? సాక్ష్యాలు చెప్పడానికి. ఆ రోజు నువ్వేమన్నా ఒకసారి గుర్తు చేసుకొని ఒక తెర చూపించేస్తుంది ఒకసారి రోజు. ఏమని? ఆ రోజు నువ్వేన్నావు తెలుసా? చనిపోయేంత వరకు కూడా నేను దేవుని వదలనని నువ్వు అన్నావు. కానీ 2 సంవత్సరాలకి శ్రమ వచ్చేసరికి నువ్వేమంటున్నావు తెలుసా? ఏం దేవుడు అండి ఈయన, శ్రమ వస్తుంది నాకు అని మనం అంటూ ఉంటాం అప్పుడప్పుడు. కానీ మనం ఆలోచించవలసిన విషయం ఏంటంటే, బాప్తిసం తీసుకునేటప్పుడు మనం సిద్ధపడి రావాలి. ఏమని? ఎలా సిద్ధపడాలి? ఎందుకు క్రైస్తవులైన వారు బాప్తిసం తీసుకున్న తర్వాత కొన్ని సంవత్సరాలకి విడిపోతున్నారు దేవుని నుంచి? ఎందుకు చెప్పండి? ఇప్పుడు కొన్ని సంవత్సరాలుగా బాప్తిసం తీసుకున్న తర్వాత 2 సంవత్సరాలుగా బాగా పరిశుద్ధంగా వాక్యంలో ఉంటారు. కానీ కొన్ని సంవత్సరాలు అయ్యే కొద్దీ నిదానంగా దేవుళ్ళ నుంచి తొలగిపోతుంటారు. ఎందుకు విడిచి వెళ్ళిపోతుంటారు? సంఘంలో కూడా చాలామంది, ఒక వ్యక్తి మన కళ్ళ ముందే ఉంటారు చాలామంది కదా. ఒక వ్యక్తి మనకు ఉదాహరణ. ఇంతకుముందు బాగా దేవునిలో గడిపిన వ్యక్తే ఇప్పుడు లోకంలో కలిసిపోయాడు. ఎందుకు? వ్యక్తి అనగానే అంతే. ఎవరు అంటే ఎందుకు అలా కలిసిపోవడం? దానికి కారణం ఏంటి అనంటే శ్రమలు రావడం. అనా? మనము ఎప్పుడైతే బాప్తిసం తీసుకుంటామో అప్పటి నుంచి మనకి ఏమవుతాయి? ఏం ప్రారంభమవుతాయి? శ్రమలు ప్రారంభమవుతాయి. అంటే బాప్తిసం తీసుకునేటప్పుడు మనం మైండ్లో ఏమని, మన మనసులో ఏమని ఫిక్స్ కావాలి? నాకు శ్రమలు సహజము, ఇక నాకు శ్రమలు వస్తాయి అనే మైండ్ సెట్తోనే బాప్తిసం తీసుకోవాలి. కానీ మనం ఎలా తీసుకుంటాం? బాప్తిసం తీసుకుంటే నాకు ఏవే వస్తాయనే కదా బాప్తిసం తీసుకుంటున్నారు లోకంలో ఉన్నవారు చాలామంది. అవునా? నేను బాప్తిసం తీసుకుంటున్నానంటే నాకేమని, ఏదో ఒక లాభం ఉందని బాప్తిసం తీసుకున్నారు చాలామంది. బాగా ఇక్కడ చూడాలి నా వైపు. బాప్తిసం తీసుకుంటున్న వారు చాలామంది ఎలా బాప్తిసం తీసుకుంటున్నారు? దేవునిలోనికి ఎందుకు వస్తున్నారు?
దేవుని దగ్గరికి ఎందుకు వస్తున్నారు? ఒక వ్యక్తిని అడిగితే, అయ్యా నువ్వు దేవుని ఎందుకు నమ్ముకున్నావు అయ్యా అని అడిగితే వాళ్ళు చెప్పే సమాధానం ఏంటి? శ్రమలు మాకు పోతాయని కదా దేవుని నమ్ముకున్నాం మేము. మాకు పెళ్ళిళ్ళు జరగలేదు కాబట్టి దేవుని నమ్ముకున్నాం, కాబట్టి నా పెళ్ళిళ్ళు జరగట్లేదు కాబట్టి మేము దేవుని నమ్ముకుంటున్నాం. మాకు బాధలు ఉన్నాయి కాబట్టి దాన్ని తీసివేసుకోవాలంటే ఎప్పుడో ఒక మాట విన్నాం. అక్కడ మా పాస్టర్ గారు చెప్పారేమని, దేవుని నమ్ముకుంటే మీకు ఇవన్నీ పోతాయని. కానీ బైబిల్ ప్రకారంగా ఆలోచన చేస్తే మన క్రీస్తు నమ్ముకుంటే శ్రమలు వస్తాయా, వెళ్ళిపోతాయా? వస్తాయి. అవునా? అంటే మనం ఇప్పుడు ప్రిపేర్ అయి ఉండాలి. ఆనాడు యేసుక్రీస్తు వారు కూడా శిష్యులకు ఇలాగే పంపించేటప్పుడు చెప్తాడు ఏమని తెలుసా? మీరు లోకంలోనికి వెళ్ళేటప్పుడు మీకు ఎన్నో శ్రమలు వస్తాయి, కొరడాలతో కొట్టేస్తారు, మిమ్మల్ని చంపడానికి కూడా వెనకారు అని వారు వెళ్ళక ముందే చెబుతున్నాడు యేసుక్రీస్తు వారు. ఎవరికి? శిష్యులైన వారికి. ఎవరు? యేసుక్రీస్తు వారు. ఎందుకు చెబుతున్నాడు? మీరు విని బయలుదేరాలి, మీరు సిద్ధ మనసుతో వెళ్ళాలి. ఎలా ఫిక్స్ కావాలి? మేము క్రీస్తు నమ్ముకుంటే మాకైతే శ్రమలు తప్పు అని వాళ్ళు బయలుదేరారు కాబట్టి వాళ్ళకి అన్నిటికీ సిద్ధపడి వెళ్ళిపోయారు. అన్నిటి ఓదార్చుకుంటున్నారు వాళ్ళు ఓర్పుతో. ఇప్పుడు అలాగే మనకు శ్రమలు వచ్చినప్పుడు మనం ఎలా జయించాలి ఆలోచించండి. కొన్ని మాటలు చూసుకుందాం. మనకు శ్రమలు వచ్చినప్పుడు మనం ఎలా జయించాలో బైబిల్ని అడిగితే బైబిల్లో చాలా విషయాలు ఉన్నప్పటికీ కొన్ని మాటలు మనం ఆలోచించేద్దాం. రైట్, అందరూ కూడా బైబిల్ తెరుద్దాం. బైబిల్ తెరిచి మనం ఆలోచించడానికి ప్రయత్నం చేద్దాం. పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం, కొత్త నిబంధనలో పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 1వ వచనాన్ని ఆలోచించేద్దాం. ఇప్పుడు మనకు వస్తున్న శ్రమలను మనం ఎదిరించాలి, జయించాలంటే మనం ఎలా బ్రతకాలి? ఎలా బ్రతికితే మనం ఆ శ్రమలను ఎలిగించిన వారం అవుతాం? ఇక్కడ చెప్తున్నాడు. 1వ వచనం ఏమంటున్నాడంటే, పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 1వ వచనం. క్రీస్తు శరీరమందు. బాగా ఆలోచించాలి ఈ మాటలు. క్రీస్తు ఇప్పుడు బాప్తిసం తీసుకునే వాళ్ళు కూడా ఉన్నారు ఇక్కడ కదా. ఇప్పుడు వారు కూడా ఆలోచించాలి. ఎవరెవరు ఉన్నారు? విశ్వేశ్వరి కానీ, మధ్యలేటి కానీ, సీను, తర్వాత కృప కానీ, సంథింగ్ ఉన్నవారందరూ కూడా వారు ఆలోచించి సిద్ధ మనసుతో ఉండాలి. ఎలాగా? ఇక్కడ చెప్తున్న మాటలు అంటే ఇప్పుడు క్రీస్తులోనికి వస్తున్నప్పుడు మనం ఎలాగ ఉండాలి అంటే ఇక్కడ చెప్తున్నాడు. ఎలా ఉండాలి? ఏమంటున్నాడంటే క్రీస్తు శరీరమందు శ్రమపడెను గనుక మీరును అట్టి మనస్సును. మీరును అంటే ఎవరడా? అక్కడ సంఘాన్ని చెప్తున్నాడు. ఇప్పుడు మనం చదువుకుంటున్న మనకు కూడా ఈ మాటలు వర్తిస్తాయి. అలాగే మీరును అట్టి మనస్సును కదా. ఎట్టి మనసు అంటే జనరల్గా చెప్పే ఎట్టి మనసు అడిగినప్పుడు కింద ఉన్న వాళ్ళు ఏం చెప్తారు? అట్టి మనిషేనండి అంటావు. ఎట్టి మనసు అంటే అట్టి మనిషేనండి, ఎట్టి మనసు అది. శ్రమ అంటే యేసుక్రీస్తు ఎలాంటి మనసు కలిగి ఉన్నారు ఆయన కదా. ఆయన ఎవరు? రాజు కదా. ముల్లోకాలు సృజించిన వ్యక్తి ఆయన కూడా. యేసుక్రీస్తు వారు కూడా ఈ లోకాన్ని సృజించిన వ్యక్తి, ముల్లోకాల యొక్క అధిపతి. ఆయన భూమి మీదకి వచ్చి మన గురించి మన పాపాల గురించి ఆయన ఏం చేశాడు? మరణించాడు కదా. ఆయనకు అన్ని అధికారం లేవా చెప్పండి కదా. ఆయన ఎలా ఉన్నాడు చెప్పండి? శ్రమపడే మనస్సు కలిగి ఉన్నాడట. అవునా? అంటే ఆయనకి అన్నీ ఉన్నాయి, అన్ని అధికారాలు ఉన్నాయి, అన్ని జల్సాగా జీవించడానికి ఆయనకు అధికారం ఉంది. భూమి మీద హ్యాపీగా సంతోషంగా జీవించడానికి ఆయనకు అధికారం ఉంది. కానీ ఆయన ఎందుకు జీవించట్లేదు అంటే మనకు మాదిరిగా ఉండాలి అని. అవునా? ఇప్పుడు అదే కదా చెప్తున్నాడు 1వ వచనంలో. క్రీస్తు శరీరమందు శ్రమపడెను గనుక ఇక్కడ ఏం నేర్పిస్తున్నాడు మనకు? యేసుక్రీస్తు భూమి మీద ఉన్నప్పుడు ఆయన శ్రమపడ్డాడు. భూమి మీద ఎలా శ్రమపడ్డాడు కదా. ఆయన ఉదయం లేస్తే పనేంటి? తెల్లవారుజామున లేచిన పనేంటి? అరణ్య ప్రదేశానికి వెళ్ళి దేవునితో ఏకాంతంగా ప్రార్థనలో గడుపుతాడు.
అదొక ఎత్తుడు. మళ్ళీ తెల్లవారుగానే ఏం చేస్తాడు ఇక ఆయన? దేవాలయంలో ప్రకటించడానికి వెళ్ళిపోతాడు. మరలా అయిపోయిన తర్వాత మరలా ఒక ప్రాంతానికి వెళ్ళిపోతాడు కదా. ఇంకా ఆయన వెళ్ళిపోతూ ఎక్కడైనా హ్యాపీగా జీవించినట్టుగా, సంతోషంగా జీవించినట్టుగా ఎక్కడ కనపడదు. అలాగే ఆయన ఎలాగైతే జీవించాడో మనము కూడా అలాంటి స్వభావం మనలోనే ఉండాలి. అందుకని శ్రమ పడిన కనుక మీరును అట్టి మనస్సును ఎలా ధరించుకోవాలంట? ఆయుధముగా ధరించు. మన ఆయుధం ఏంటి ఇప్పుడు? శ్రమపడాలి. అంటే క్రైస్తవునికి ఆలోచన ఎలా ఉండాలంటే ఎప్పుడు కూడా క్రీస్తు నమ్ముకున్న నేను, నాకు కంపల్సరీగా శ్రమలు అనేవి సంభవిస్తాయి అనే మైండ్ సెట్తో బ్రతకాలి ఎప్పుడు కూడా కదా. కానీ మనం ఎలా బ్రతుకుతుంటాం తెలుసా? మన శ్రమను, మన శరీరాన్ని శ్రమ పెట్టాలని చూడం. ఎప్పుడు చూసినా సంతోష పెట్టాలి, ఆనంద పెట్టాలి అని చూస్తూనే ఉంటామే. కానీ ఈ శరీరాన్ని దేవుని గురించి వాడాలి, దేవుని గురించి కష్టపెట్టాలని క్రీస్తు వారే మనకు నేర్పిస్తున్నాడు. అవునా? అందుకనే ఇలా బ్రతకట్లేదు కాబట్టి, క్రీస్తు యొక్క మనస్సు మనలో లేదు కాబట్టే బాప్తిసం తీసుకున్న కొన్ని రోజులకే పడిపోతున్న మనుషులు. పడిపోవట్లేదు, చాలామంది పడవట్లేదు. చెప్పండి, స్తంభాలుగా ఉన్నవారే పడిపోతున్నారు. అవునా? స్తంభాలుగా ఉన్నవారే పడిపోతున్నారు. ఎందుకు? శ్రమలు వస్తున్నాయి. ఆ శ్రమలలో దేవుని కొరకు నిలబడాలి అనే శక్తి వాళ్ళు కోల్పోతున్నారు. కాబట్టి మనం అలా ఉండకూడదు. ఎలా ఉండాలి? క్రీస్తు వారిలాగా అలాంటి శ్రమలు నేను అనుభవించాలని మన మనసులో ఫిక్స్ కావాలి. కానీ బైబిల్లో మరొక మాట మనం ఆలోచించేద్దాం. యోహాను సువార్త 16వ అధ్యాయము 33వ వచనం. యోహాను సువార్త 16వ అధ్యాయం. ఇక్కడ మనం జయించాలంటే ఒక క్లూ మనకు దొరికింది కదా. ఇక్కడ ఇంతవరకు కూడా మన శ్రమను జయించాలి అని అంటే ఇక్కడ యేసుక్రీస్తు వారి వంటిలాగా మనం బ్రతికితే మన శ్రమను జయించడానికని ఒక ఆయుధం మనకు కనపడింది. ఏంటి ఆయుధం అనంటే అలాంటి మనస్సును ధరించుకోవాలి. అదే మనకు ఆయుధం. ఇక్కడ చెప్తున్నాడు, ఇంకొక మాటను చెప్తున్నాడు ఇక్కడ. యోహాను సువార్త 16వ అధ్యాయం 33వ వచనాన్ని ఆలోచించేద్దాం. నా యందు మీకు సమాధానం కలుగునట్లు ఈ మాటలు మీతో చెప్పుచున్నాను. లోకములో మీకు శ్రమ కలుగును. ఏం చెప్తున్నాడు యేసుక్రీస్తు మరలా ఇక్కడ? లోకంలో మీకంటే అన్ని జనులు కాదు, ఇది క్రైస్తవుల వారికే కదా. క్రైస్తవులానికి మీకు శ్రమ కలుగును, అయినను ధైర్యము తెచ్చుకొనుడి. నేను లోకమును జయించి ఉన్నాను అని చెప్తున్నాడు. ఇక్కడ యేసుక్రీస్తు వారు మనకు ఒక ఆధారంగా ఉన్నాడు. ఏంటి? ఇప్పుడు యేసుక్రీస్తు వారు మనకు ఒక మాటను చెబుతున్నాడు. ఏంటంటే, మీరు భయపడి దేవుని వదిలేసేటప్పుడు ఒక్కసారి నన్ను చూడండి. ఎవరిని? నన్ను కాదు, యేసుక్రీస్తు వారిని కదా. ఒకసారి నన్ను చూడండి. యేసుక్రీస్తు వారు చెబుతున్నాడు ఏమని? మీరు లోకానికి పోయేటప్పుడు మీకు శ్రమలు మాత్రం ఎదురవుతాయి కంపల్సరీగా. మీరు ఎలాగ ఉండాలి? అప్పుడు ధైర్యంగా ఉండాలని చెబుతున్నాడు. ఇంకా కిందేమంటున్నాడు? నేను లోకాన్ని జయించా అని ఈ మాటలు ఎందుకు చెబుతున్నాడు మనకు? ఇప్పుడు ఒకరి ధైర్యం కలిగించడానికని అప్పుడప్పుడు మనం కూడా ఏమంటామంటే, నేను కూడా అప్పుడప్పుడు ఇలా పడిపోయాను, ఏం కాదులే అని మనం ఇలాగా ధైర్యపరుస్తుంటాం కదా. ఏదైనా హాస్పిటల్లో ఉన్నప్పుడు కూడా మన ధైర్యపరిచే మాటలు ఇవే కదా. ఒకప్పుడు నాకు కూడా ఇలాగైంది, ఏం కాదులే, ధైర్యపడు, ఏం కాదు అంటాం. అలాగే ఇక్కడ యేసుక్రీస్తు వారు కూడా ఆ శిష్యులకు, ఇప్పుడు మనకు కూడా ధైర్యపరచడానికని ఈ మాటలు చెబుతున్నాడు. ఎలాగా? మీరు ధైర్యపడండి, లోకంలోనికి వెళ్ళిపోయిన తర్వాత మీకు కంపల్సరీగా మీకు శ్రమలు ఎదురవుతాయి. కాబట్టి నన్నే ఒకప్పుడు ఏం చేశారు తెలుసా? దూషించలేదు యేసుక్రీస్తు వారిని. నన్నే దూషించారు, నన్నే అవమానించారు. మనం బాధపడుతుంటే అప్పుడప్పుడు, నన్ను ఇలాగ అన్నాడే తను, నన్ను ఇలాగ అందరూ అన్నారే అని. కానీ మనకన్నా మొదటిగా అన్న వ్యక్తిని ఎవరినో తెలుసా? యేసుక్రీస్తు వారినే. మీరు లోకానికి వెళ్ళేటప్పుడు నిన్ను దూషించారని బాధపడకండి, మీకంటే ముందుగా నన్ను అన్నారు
బైబిల్లో ఒక మాట కూడా ఉంది ఈ మాటను గురించి. కాబట్టి మనం ఎలా ఉండాలి? క్రీస్తుని, ఒక్కసారి క్రీస్తుని చూడాలి. ఆయన ఎలా శ్రమలో అనుభవించాడు, ఆయన ఎన్ని బాధలు అనుభవించాడు కదా. ఇవన్నీ గురించి ఎవరి గురించి? మన గురించే కదా. కాబట్టి మనం కూడా క్రీస్తు మనస్సును ఆయుధముగా ధరించుకొని ఒక్కసారి క్రీస్తుని చూడాలి. ఒకసారి ఆయన సిలువ మోసుకున్నప్పటి నుంచి కదా, ఆయన సిలువను వేసినప్పటి నుంచి ముగించేంతవరకు ఆయన ఎన్ని శ్రమలు పొందాడు. అలాంటి శ్రమలు మనకు వచ్చేవి చెప్పండి? ఒక్కటైనా వచ్చేవి చెప్పండి? రాలేదు. కానీ ఈ కుటుంబ సమస్యకే మనం పడిపోతున్నాం తెలుసా. వారు కుటుంబం కాదు కదా, ప్రాణాలు పోతున్నా సరే క్రీస్తుని వదిలేశారా? దేవుని వదిలేశారా? లేదు. వాళ్ళకి ఎన్ని శ్రమలు వచ్చినా చివరికి ప్రాణాలైనా వదిలేస్తాము, కానీ మేము దేవుని మాత్రం వదిలేము. అదే కదా షడ్రక్ మేషక్ అబేద్నెగో అదే కదా అన్నారు, మేము రక్షించకపోయినా పర్లేదు కానీ మీ ప్రతిమకు మాత్రం మేము మొక్కము రాజా అని అన్నారు వాళ్ళు. అలాగా ఆ శిష్యులైన వారందరూ కూడా, ఈయన మాత్రమే కదా, యేసుక్రీస్తు వారు మనకు కనపడతారు. అలాగే చాలామంది భక్తులు మనకు క్రీస్తు గురించి మరణించి శ్రమలలో సంతోషించులాగా ఆనాడు బ్రతుకుతున్నవారు మనకు కనపడుతున్నారు కదా. మనకు బైబిల్లో సిలువకు సాదృశ్యం అంటే ఏంటి? ఎక్కువగా శ్రమ కదా. సిలువ అనగానే మనం లోకం ఎలాగ ఆలోచన చేస్తుంది తెలుసా? ఆలోచించేద్దాం. ఇప్పుడు సిలువ, ఇప్పుడు మన పండుగ అయిపోయింది కదా క్రైస్తవులందరికీ కూడా. ఏ పండుగ అయిపోయింది? ఈస్టర్. దానికంటే ముందు మంచి శుక్రవారం, తెలుగులో శుభ శుక్రవారం, దాన్ని గుడ్ ఫ్రైడే అంటారు. ఆ రోజు ఏం చేస్తారు? ఆ 2-3 రోజుల్లోనంటే యేసుక్రీస్తు ఎలాగ చేశారు? సిలువను ఎత్తుకొని కొరడాలతో కొడుతుంటే ఆయన ముందు అలా తీసుకుని వెళ్తుంటే సేమ్ యాస్టీజ్గా అలాగే చేస్తున్నారు, సేమ్ కాపీ చేస్తున్నారు అంతే. రైట్ కదా. ఇప్పుడు క్రీస్తు వారు ఏమంటున్నారు ఇక్కడ? నన్ను చూసి నేర్చుకోండి అంటున్నాడు కదా. సో రైట్. ఇప్పుడు వీళ్ళు ఇలాగా యాక్టింగ్ చేస్తున్నారు, ఇది ఒక యాక్టింగ్ అంతే. ఇది రియల్ అనుకోండి. ఒకవేళ రియల్ అనుకుంటే ఆ సిలువను మోయాలంటే ఎంత బరువు ఉంటుందని చెప్పాను మీకు ఇంతకుముందు. 150 కేజీలు పైనే ఆ సిలువ ఉంటుంది. మనం ఇక్కడి నుంచి అక్కడికి వెళ్తేనే దబాని కింద పడిపోతాం మనం కదా. ఆయన సిలువ వేశారు, బాగున్నాడు ఆయన. అప్పుడు బాగున్నాడా? సిలువ వేసేటప్పుడు బాగున్నాడు ఆయన? ఇంతకుముందు ఆల్రెడీ కొరడాలతో కొట్టేసారు, భయంకరంగా చిత్రహింసలు పెట్టారు కదా ఆయన్ని. అదేమంటారు? బాగా ఆలోచించాలి మాటలు. క్రీస్తు శ్రమపడను కనుక మీరును కూడా అట్టి మనసును ఆయుధముగా ధరించుకున్నాడు. ఇప్పుడు గుడ్ ఫ్రైడే వచ్చిన తర్వాత వీళ్ళందరూ ఇలాగే చేస్తున్నారు. ఇలా యేసుక్రీస్తు ఎలాగ సిలువ ఎత్తుకున్నారో అలాగే సిలువ ఎత్తుకొని వెళ్ళిపోతున్నారు. ఇలాగే చేయమంటున్నాడు, సిలువ ఎత్తుకోమంటున్నాడు. చూద్దాం ఆ మాటను కూడా. బైబిల్లో ఒక మాట ఉంది, ఆ మాటని ఆలోచించేద్దాం. మత్తయి సువార్త 10వ అధ్యాయము, మత్తయి సువార్త 10వ అధ్యాయము 38వ వచనాన్ని ఆలోచించేద్దాం. మత్తయి సువార్త 10వ అధ్యాయం 38వ వచనం. తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడింపని వాడు నాకు పాత్రుడు కాడు అంటున్నాడు. రైట్. ఇక్కడ సిలువ అనగానే కనిపించే సిలువ. బాగా ఆలోచించాలి. సిలువ అనగానే ఇప్పుడు లోకానికి ఎలాగ అర్థమైందంటే, పండగ రాగానే సిలువ వేషం వేసుకొని క్రీస్తు వరకు వేషం వేసుకొని ఇలాగ వెళ్ళిపోతున్నారు అంతే. కానీ సిలువ అనగానే ఏంటి దాని అర్థం? శ్రమలు కదా. సిలువ అనే పదానికి ఏంటి అర్థం? శ్రమలు. అంటే క్రీస్తు వారు ఏ విధంగా అయితే శ్రమ పడుతున్నాడో అలాంటి శ్రమలు మనం కూడా అనుభవిస్తేనే ఆయనకు మనము పాత్రులుగా అవ్వగలం. అంతేగాని ఇలా సిలువ వేసుకొని ఇలాగ డ్రెస్ వేసుకొని అలాగ వెళ్ళమంటున్నాడు ఇప్పుడు. కానీ లోకానికి ఇలాగే అర్థమైంది చాలామందికి. నేనే క్రీస్తుని వచ్చి సిలువ ఎత్తుకున్న వారు ఉన్నారు చాలామంది, లేరా? ఆఖరికి నేనే క్రీస్తుని చెప్పుకుంటున్న వారు ఉన్నారు. అలాగే యేసుక్రీస్తు ఏ విధంగా అయితే సిలువ వేశారో అలాగే వేయించుకోవాలని ప్రయత్నం చేశారు వాళ్ళు చాలామంది కూడా. కానీ సిలువ అనగానే వాళ్ళకి ఏమర్థమవుతుంది లోకానికి?
ఇలాగే వేసుకోవాలనా? ఇలాగే శిలువ వేసుకొని ముళ్ళు కిరీటం పెట్టుకొని, అసలు యేసుక్రీస్తు వారు కొరడాలతో కొట్టిన తర్వాత సిలువ వేశారు కదా. ఆల్రెడీ ఆయన మొత్తం కూడా రక్తం సగం పోయింది ఆయనకి. ఆ సిలువ మోయాలన్నా ఎంత కష్టం తెలుసా? మనం నడవాలన్నా నడవలేం. మనకు చిన్న గాయం తగిలింది అనుకోండి, ఏమవుతుంది, కొంతమంది రక్తం చూస్తే గిర్రందని కింద పడిపోతారు. కానీ ఒళ్ళంతా రక్తమే. చిన్న గాయం తగిలితే మనం తట్టుకోలేం. యేసుక్రీస్తు వారికి ఒళ్ళంతా గాయాలే కదా. ఆయన కొరడాలు కూడా ఎలా ఉంటాయి? ఈయన సిలువ ఎత్తుకొని పోవడం ఒక ఎత్తు అయితే, ముళ్ళ కిరీటం పెట్టిండేది ఒక ఎత్తు అయితే, ఆయన అలా హ్యాపీగా నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాడా? వెనకలు ఏం చేస్తున్నారు ఆయన్ని? అక్కడ కూడా కొరడాలతో కొట్టుకుంటూ తీసుకెళ్తున్నాడు. మరి అదొక ఎత్తు అయితే ఆ కొండని ఎక్కాలి కదా. 5-6 మెట్లు ఎక్కి దిగితేనే ఆయాసం వస్తుంది మనకి. ఆయన సిలువను ఎత్తుకొని ఉన్న రక్తం అంతా పోయి చచ్చిపోయే స్థితికి వస్తున్న ఆయన సిలువను ఎత్తుకొని అంత భారం ఏంటి ఆయనకి చెప్పండి మన గురించి. అందుకనే అలాంటి శ్రమను మనం ఏం చేయాలి? ధరించుకోవాలి, ఆయుధముగా ధరించుకోవాలి అంటున్నాడు. అందుకే నేను బుధవారం ఒక మాటను చూసుకున్నాను కదా. మనం ఏం చూసుకున్నాం బుధవారం? ఒక మాట అపోస్తలుడైన పౌలు గారు ఒక మాట అన్నాడని చూసుకున్నాం. మీకు గుర్తుందో లేదు? ఆయన శరీరాన్ని దేనికి అప్పగించారట చూద్దాం. అదో మాట చూసుకుందాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం. అనుభవం కావాలంట దేంట్లోనో చూద్దాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 10వ వచనం. యేసు యొక్క జీవము బాగా ఆలోచించాలి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము 10వ వచనం నుంచి ఆలోచించేద్దాం. యేసు యొక్క జీవము, యేసు యొక్క జీవము మా శరీరమందు ప్రత్యక్షత పరచబడుటకై యేసు యొక్క మరణానుభవం, యేసు యొక్క మరణానుభవము మా శరీరమందు ఎల్లప్పుడూ వహించుకొని పోవచ్చున్నాము. అంటే పౌలు గారు ఒక అనుభవం కావాలని కోరుకుంటున్నాడంట. ఏ అనుభవం అది? యేసుక్రీస్తు వారు ఎలాగైతే మరణించాడో శ్రమ పొందాడు. మరణం అంటే మనకు అర్థం కావాలి, శ్రమలు అని. ఇక్కడ కూడా ఆయన మరణించేటప్పుడు ఎలాంటి శ్రమలు పొందాడు ఆయన మనకు తెలుసు. అలాంటి శ్రమలే, అలాంటి మరణమే మాకు కూడా అనుభవం కావాలి అని ఎవరు కోరుకుంటున్నారు ఇక్కడ? పౌలు గారు కోరుకుంటున్నారు. అంటే ఎలాంటి అనుభవం కావాలంటే ఆయనకి, అంటే యేసుక్రీస్తు ఏ విధంగా అయితే మరణించాడో అలాంటి అనుభవమే మాకు కూడా కావాలి. అంటే అర్థం ఏంటి? ఆయన ఎలాగైతే శ్రమ పడుతూ మరణించాడో అలాంటి శ్రమ కూడా మేము కూడా అనుభవించాలి ఈ శరీరముతో అని పౌలు గారు కోరుకుంటున్నారండి. ఇదే సిలువనెత్తుకోవడం అంటే. ఇంకా సిలువనెత్తుకోవడం అంటే అర్థం ఏంటో తెలుసా? స్టెఫెన్ గారిని ఏం చేశారు? ఎందుకు కొట్టారు చెప్పండి? బాగా ఆలోచించాలి. ఇక్కడ స్టెఫెన్ గారిని ఎందుకు అంత కొట్టడం జరిగింది? తర్వాత స్టెఫెన్ గారి మీద వాళ్ళు ఏమవుతారంటే పళ్ళు కొరిగేస్తారట. స్టెఫెన్ గారిని చూసి కోపంతో పళ్ళు అంటే కొరికేస్తారు. అప్పుడప్పుడు మీకు కోపం వచ్చినప్పుడు మీరు ఏం చేస్తారు చెప్పండి? పిల్లల మీద, పెద్దల మీద పళ్ళు కొరికేస్తారు. అట్లే మధ్యలో నేలకబడింది అనుకో, కట్ అయిపోతుంది కదా. అట్లా కొరికేస్తాం. ఎందుకు కొరికేస్తారు చెప్పండి? కోపం వచ్చినప్పుడు. వీళ్ళు కూడా స్టెఫెన్ గారి మీద ఇలా కోపపడ్డారంట. ఇప్పుడు కోపం, ఇప్పుడు ఉదాహరణకి మీరు ఏదైనా నన్ను అన్నారనుకోండి, నాకు కోపం వస్తుంది. ఇప్పుడు స్టెఫెన్ గారు కూడా వారి మీద ఏదైనా అనింటేనే కదా కోపపడేది. స్వార్థం ప్రకటిస్తున్నాడు అదొక ఎత్తు, కానీ ఇంతలా కోపన్నారు అని అంటే అక్కడున్న జనాంగము అంత కోపంతో ఆయన చంపవలసిన అవసరం ఏమొచ్చింది? ఆలోచించేది ఒకసారి చూద్దాం మాటను కూడా. అపోస్తల కార్యములు 7వ అధ్యాయం, బాగా ఆలోచించాలి. అపోస్తల కార్యములు 7వ అధ్యాయం 7వ అధ్యాయము 51 నుంచి ఆలోచించేద్దాం. 51 నుంచి బాగా ఆలోచించాలి మాట. ముష్కరులారా అంటే ఎవరు? ముష్కరులారా
అనే పదానికి అర్థం ఏంటి చెప్పండి? పిల్లల్లో మీరు చెప్పతారా? ముష్కరులారా అంటే ముష్కరులారా. ఇంకా దగ్గరికి వచ్చినారు. ఇంకా ఇంకా మూర్ఖులారా అని. ముష్కులారా అంటే అర్థం ఏంటంటే మూర్ఖులారా అని అర్థం. ఎవరిని తిడుతున్నారో తెలుసా? మూర్ఖులారా అని ఎవరు తిడుతున్నారు? ఎవరిని ఇక్కడ? స్టెఫెన్ గారు యూదా జనాంగాన్ని, అక్కడున్న ప్రజలందరినీ తిడుతున్నాడు. బాగా ఆలోచించాలి. మరి ఎందుకు చంపారు? ఆ స్టెఫెన్ గారిని ఎందుకు పళ్ళు కొరికేంతగా కోపం తెచ్చి వాళ్ళు రాళ్ళతో కొట్టారో చూడాలి మనం ఇక్కడ. ఎందుకంటే శ్రమలు సహించినప్పుడు, శ్రమలు వచ్చినప్పుడు స్టెఫెన్ గారు వెనకడిగేయలేదు అక్కడ. అందుకని ఈ సందర్భం చూసుకుంటాం మనం. అక్కడ స్టెఫెన్ గారిని ఎందుకు అంత ఇదిగా రాళ్ళతో కొట్టారో చూద్దాం. 51 వచనంలో ముష్కరులారా అంటే అర్థం ఏంటి? మూర్ఖులారా. మూర్ఖులను మనం ఎప్పుడు ఉంటాం చెప్పండి? మూర్ఖులు. అరే మూర్ఖుడా అని ఎందుకంటారు చెప్పండి మీరు? ఎన్నిసార్లు చెప్పినా ఈ వ్యక్తి వింటనే మారలేండి, మూర్ఖుడండి ఈ వ్యక్తి అన్నాడు కదా. మళ్ళీ వీళ్ళు ఎందుకు అంటున్నాడు మూర్ఖులు అని ఆలోచించేది. అదే అదే ముష్కరులారా. హృదయములను చెవులను దేవుని వాక్యమునకు లోపరచనొల్లని వారులారా. మీ పితరుల వలె మీ పితరులు అనగానే ఎవరు అక్కడ? ఎవరు కాదు, ఇశ్రాయేలు ప్రజలే. ఇక చూద్దాం. మీ పితరుల వలె మీరును ఎల్లప్పుడు పరిశుద్ధాత్మను ఎదిరించుచున్నారు. మీ పితరులు ఇశ్రాయేలు ప్రజలు ఎలాగ ఉండేవారు చెప్పండి? దేవుని మాట గైకొనేవారా? తిరస్కరించేవారు కదా. అన్యాయంగా దేవుని మీద మాట్లాడేవారు. ఎన్నిసార్లు గద్దించిన లోబడే జనాంగం. అందుకనే మీ పితరులు వలె అంటున్నాడు ఇక్కడ. ఎందుకు తిడుతున్నాడంటే ఆనాడు యూదులు కూడా సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా ఎలా ఉన్నారు? ఇశ్రాయేల్ లాగే ఉన్నారనమాట. అందుకని స్టెఫెన్ గారు కోపంతో, ఆగ్రహంతో వారిని మూర్ఖులారా, హృదయమును చెవులను దేవుని వాక్యమునకు లోపరిచినొల్లని వారులారా, మీ పితరుల వరే మీరును ఎల్లప్పుడూ పరిశుద్ధాత్మను ఎదిరించుచున్నారు. తర్వాత మీ పితరుల ప్రవక్తలలో ఎవరిని హింసింపక ఉండరి. ఆ నీతిమంతుని రాకను గూర్చి తెలిపిన వారిని చంపిన ఎవరు ముందొచ్చారు? ఆ మాటను ఆలోచించేద్దాం. ఆ నీతిమంతుని రాకడను గూర్చి ముందు తెలిపిన వాడిని ఏం చేశారు? ఎవరిని చంపేశారు? బాగా అర్థం చేసుకోవాలి మీరు. నీతిమంతుని గురించి ఒకరు వచ్చారంట ముందు చెప్పడానికి. యేసుక్రీస్తు వారు వచ్చారు. బాగా ఆలోచించారు. బాగా చదువుతాం. నీతిమంతుని రాకను గూర్చి. నీతిమంతుడు అంటే ఎవరు అక్కడ? నోహు గారా? యేసుక్రీస్తు వారు. రైట్, ఇక్కడ యేసుక్రీస్తు వారిని పెడదాం. నీతిమంతుని రాకడం గురించి అంటే యేసుక్రీస్తు రాకడం గురించి ముందు తెలిపిన వారు ఎవరు? అక్కడ ఎవరు చంపారు? యూదులు. ఎవరిని చంపారు? ఎవరు వచ్చారు? ముందుగా తెలిపిన వారు ఎవరు? యేసుక్రీస్తు వారి గురించి బాప్తిస్మ యోహాను గారు కదా. ఆయన చెప్పులు విరుటకు నేను పాత్రుని కాను అని ఎన్నో మాటలు చెప్తారు. ఆయన ఏం చేశారు? చంపేయలేదా? ఎవరు చంపేశారు తెలుసా? యూదులైన జనాంగమే. యూదుల యొక్క ఆలోచన ఎలా ఉంటుందంటే, మాకు దేవుడు జ్ఞానం ఇచ్చాడు, మాకు కాకపోతే దేవుడు పరలోకాన్ని ఎవరు ఇస్తారు మాకు అనే ధీమాతో ఉండేవారట. తెలుసా? ఆ యొక్క యాజకులు, యూదులు వీళ్ళందరూ కూడా ఒక ధీమాతో ఉండేవారు. అందుకనే మంచి సమయంలో వాళ్ళు ఎంత అంటే అతన్ని చచ్చిపోయే స్థితికి వచ్చిన వాళ్ళు రక్షించారు చెప్పండి. లేవీ వచ్చారట, యూదులు వచ్చారంట. దేవుని గురించి మహాజ్ఞానం తెలుసుకున్నవారు అక్కడికి వచ్చినారు. అయినా సరే వాళ్ళు ఆ సమరని అతని వ్యక్తిని రక్షించారా? కానీ ఒక సమరుడు వచ్చి రక్షించాడు. అంటే యూదుల యొక్క మెంటాలిటీ ఏంటంటే, మాకు జ్ఞానం బాగా తెలుసు,
మాకు కాకపోతే దేవుడు పరలోకం ఎవరిస్తారు? ధీమతో ఉండేవారు ఎవరు? యూదులు. అందుకనే ఆ యూదుల గురించి మాట్లాడుతున్నాడు. ఎవరు? స్టెఫెన్ గారు. వాళ్ళు ఎలాగైతే ఉన్నారో మీరు కూడా అలాగే ఉన్నారు. మీరు ఎవరిని మాట్లాడుతున్నారు ఇప్పుడు? ఇశ్రాయేలు ప్రజలు ఎలాగైతే ఉన్నారో యూదులారా మీరు కూడా అలాగే ఉన్నారు. ఎందుకో తెలుసా? ముందుగా వచ్చిన వ్యక్తి యోహాను గారు మీరు ఏం చేశారు తెలుసా? చంపేశారే ఆయన మాట్లాడుతున్నాడు ఇక్కడ. తర్వాత ఆయనను ఆ నీతిమంతుని రాకడం గురించి ముందుగా తెలిపిన వారిని చంపితిరి, ఆయనను మీరు ఇప్పుడు అప్పగించి హత్య చేసిన వారైతిరి. హత్య చేసినతిరి. ఎవరిని అప్పగించారు? మరలా యేసుక్రీస్తు వారిని కూడా. ఎవరు అప్పగించారు యేసుక్రీస్తు వారిని? యూదులే కదా, సొంత జనాంగం మీద నా అనుకున్న వాళ్ళే కదా ఆయన అప్పగించారు. అందుకనే ఆ స్టెఫెన్ గారికి చాలా బాధ చేసి కోపంతో ఈ మాటలు అంటున్నాడు. మూర్ఖులారా, ఆనాడు ఇశ్రాయేలు జనాంగం ఎలాగైతే ఉన్నారు మీరు కూడా అలాగే ఉన్నారు. యేసుక్రీస్తు వారి కంటే ముందుగా వచ్చిన యోహాను గారిని మీరు చంపేశారు, అలాగే యేసుక్రీస్తు వారిని మీరు చంపేశారు. అందుకని మూర్ఖులారా అని కోపంతో తిడుతున్నారు. ఆ కోపంతో తిడుతున్నప్పుడు యూదులకి ఇక కడుపులో ఏమైంది? మండిపోయింది. ఇక మమ్మల్ని తిడుతున్నాడు ఆయన. చూద్దాం ఇంకేమంటున్నాడు 53వ వచనంలో. దేవదూతల ద్వారా నియమింపబడిన ధర్మశాస్త్రమును పొందితిరి గాని మీరు ఎవరు? యూదులైన మీరు పొందితిరి గాని దానిని గైకొనలేదని. దానిని మీరు గైకొనలేదు, పట్టుకున్నారే కానీ మీ చేతిలో ఉందే కానీ దాని గురించి మీరు తెలుసుకోలేకపోతున్నారు, గైకొనలేకపోతున్నారు, ఆలోచించలేకపోతున్నారు. ఎవరి గురించి తిరుగుతుండే? ఇవన్నీ కూడా యూదుల గురించి. అందుకనే ఇప్పుడుకు యూదులైన వారిని అందరినీ కలిపి స్టెఫెన్ గారు బాధ తిరుగుతుంటే అందుకని వాళ్ళకి కోపం వచ్చింది. అందుకని చెప్తున్నా ఇక్కడ వారు వారి మాటలు విని ఏ మాటలు విని స్టెఫెన్ గారు వీరందరినీ తిడుతున్నాడు. ఇక వీరికి ఇంకా కోపం వచ్చేసింది. అంటే మేము జ్ఞానులుగా ఉన్న మమ్మల్ని తిడుతున్నాడు ఈయన స్టెఫెను అని కోపంతో ఏం చేశారట చూద్దాం. వారి మాటలు విని కోపంతో ఏం చేశారట? అగ్గి లేకపోయినా మండుకున్నారు వాళ్ళు. నిప్పు లేకపోయినా మంట వచ్చేసింది. ప్రారంభంలో నిప్పు లేకపోయినా ఏం చేసేవారు ఆది మానవులు? రాయితో రాయి. కానీ వీళ్ళకి రాయి అవసరం లేదు. ఇప్పుడు ఇక ఈ మాటలకే మండిపోయారట. తర్వాత అతన్ని చూసి ఏం చేశారు? అయితే అతను చూసి పండ్లు కొరికిరి. ఏం చేశారట? ఈ స్టెఫెన్ గారిని చూసి ఎట్లా కొరుకుతా చూపించండి ఒకసారి. పళ్ళు కనపడేలా కొరికేస్తారు కదా. మరి అక్కడ ఆ స్టెఫెన్ గారి మీద ఎంతమంది పళ్ళు కొరికింటారు చెప్పండి? అందరు పళ్ళు కొరికేసి ఏం చేశారంటే పళ్ళు కొరికిరి. అయితే అతడు పరిశుద్ధాత్మతో నిండుకొనిన వాడై ఆకాశం వైపు అదే సిచ్యువేషన్లో ఏం జరిగిందనంటే స్టెఫెన్ గారికి పరిశుద్ధాత్మతో నిండుకొని ఏం చూశాడంటే చూద్దాం. పరలోకాన్ని చూశాడు, పరలోకంలో తండ్రిని చూశాడు, తండ్రి గారిని, అలాగే తండ్రి కుడిపార్శ్వం మీద కూర్చున్న చూద్దాం. అది చెప్తున్నాడు అక్కడ. ఆకాశం వైపు తేరు చూచి దేవుని మహిమను యేసు దేవుని కుడిపార్శ్వమందు నిలిచియుండుట చూచి ఆకాశం తెరుబరటయు మనిషి కుమారుడు దేవుని కుడిపార్శ్వమందు నిలిచియుండుట చూచుచున్నానని చెప్పాను. ఏం చెప్పాడు అక్కడ? నాకు దేవుడు కనపడుతున్నాడు, నేను దేవుణ్ణి చూస్తున్నాను అని అక్కడున్న వారందరికి చెప్పాడట కదా. చెప్పిన వెంటనే ఏం జరిగింది ఇక్కడ? అంటే ఒక మాట బాగా ఆలోచన చేస్తే ఒక దెబ్బకి అన్నట్టుగా ఇక్కడ 2 సందర్భాలు బాగా ఆలోచించాలి. ఇక్కడ ఎందుకు చంపారు అని అంటే ఒకటి ఏంటనంటే స్టెఫెన్ గారు ఇశ్రాయేలు మీద, అక్కడ యూదులైన వారి మీద వీరులారా తిడుతున్నందుకు వారి కోపం వచ్చింది, అది చంపడం. రెండో మాట ఏంటనంటే ఇక్కడ దేవుని చూడడం వలన కూడా చచ్చిపోవడం జరిగింది కదా. యోహాను సువార్త 3వ అధ్యాయం 4వ వచనంలో కనబడుతుంది కదా. మీరు ఏ కాలం అందైనను ఆయన స్వరూపం చూడలేదు, ఆయన మహిమను మీరు చూడలేదు. మీరు చూస్తే ఏమవుతారట? ఇటు జరిగింది. అక్కడ చూసిన వెంటనే ఏం జరిగింది? స్టెఫెన్ గారు కూడా మరణించారు. చూద్దాం కింద మాటలు. 57 వచ్చినాం.
అప్పుడు వారు పెద్ద కేకలు అప్పుడు వేసి వారు ఎవరు వీళ్ళందరూ కూడా ఇంక వారి మీద తిట్టిన తర్వాత వాళ్ళ కోపం వచ్చి వారు పెద్ద కేక వేసి చెవులు మూసుకొని ఏకముగా అతని మీద పడి, ఎవరి మీద? స్టెఫెన్ గారి మీద పడిపోయారట. ఎందుకు? చంపాలనిక. పడిరి పట్టణంపు వెలుపలికి అతన్ని వెళ్ళగొట్టి రాళ్ళు రువి చంపిరి. తర్వాత సాక్షులు సౌలనకు యవ్వనమని పాదము యొద్ద తమ వస్త్రములు పెట్టిరి. తర్వాత ప్రభువును గూర్చి మొరపెట్టుచు యేసు ప్రభువా నా ఆత్మను చేర్చుకొనమని స్టెఫెను పలుకుచుండగా వారు అతనిని రాళ్లతో కొట్టి చంపిరి. అంటే స్టెఫెన్ గారిని ఎందుకు చంపారంటే 2 కారణాలు అక్కడ. ఒకరు ఆ యూదుల మీద తిట్టినందుకు, గద్దించినందుకు, తర్వాత వెంటనే తండ్రైన దేవుణ్ణి, క్రీస్తు వారిని, పరలోకాన్ని చూడనందుకు మరణం సంభవించింది. ఆ సిచ్యువేషన్లో అయినా సరే స్టెఫెన్ గారు ఏమంటున్నారు? నా ఆత్మ సేమ్ యేసుక్రీస్తు వారు కూడా ఎలాగన్నారు చెప్పండి? తండ్రి నా ఆత్మను నీ చేతికి సేమ్ స్టెఫెన్ గారే అదే మాట అంటున్నాడు. ఏమని? ప్రభువా, యేసు ప్రభువా నా ఆత్మను చేర్చుకో అని అంటున్నాడు. కింద ఇంకేమంటున్నాడు తెలుసా? యేసుక్రీస్తు ఏదైతే పలికాడో అదే అంటున్నాడు 60 విషయంలో. అతడు మోకాళ్ళుని ప్రభువా, బాగా ఆలోచించండి ఏం చేశాడు అక్కడ అతడు. ఆయన సిచ్యువేషన్ ఏంటి? ఏం చెప్పండి? ఆయన సిచ్యువేషన్ ఏంటి? రాళ్ళతో కొడుతున్నారు, ఒకవైపు ఊరు బయటికి ఇల్చుకెళ్ళారు. అలాంటి పరిస్థితుల్లో కూడా స్టెఫెన్ గారు ఏం చేస్తున్నారట? మోకాళ్ళు వేసి దేవునికి ప్రార్థన చేస్తారు. చూడండి, అన్ని సిచ్యువేషన్లో పితరులైన వారు, ప్రవక్తలైన వారు మోకాలు ఏలడం మానలేదండి. కానీ మనం సంఘంలో కూడా మోకాలు వేయడానికి ఆలోచన చేస్తున్నామంటే మనం ఏ పరిస్థితిలో ఉన్నామో ఆలోచించాలి. అవునా? స్టెఫెన్ గారి పరిస్థితి ఏంటి? ఆయన మోకాలు వేయడం ఏంటి? ఆలోచించేయండి. కానీ మనకు అన్నీ బాగున్నా సరే మోకాలు వేయడానికి నడుము నొప్పి అండి, అది ఇది అని మనం చెప్పుకుంటామే కానీ ఆయన రక్తాలు కారట్లేదు అక్కడ. ఆయన కన్నా అనారోగ్యంతో మనం ఉన్నామా? ఆయన కన్నా దెబ్బలతో మనం ఉన్నామా? చెప్పండి. ఇక్కడ లేం. అలాగా ఇంతవరకు మనం చూసుకున్నాం కదా ఎలా శ్రమ పడ్డాడు యేసుక్రీస్తు వారు. ఇలాగే స్టెఫెన్ గారు కూడా మనకు ఒక సాక్షుడిగా నిలబడుతున్నాడు. ఎలాగైతే క్రీస్తు వారు శ్రమ పొందాడో అలాగే స్టెఫెన్ గారు కూడా శ్రమ పొందుతున్నాడు. అలాగే మనము కూడా శ్రమ పొందాలి. అందుకని ఏమంటున్నాడు ఆ మాట? అతను మోకాలుని ప్రభువా వారి మీద ఈ పాపము మోపకుమని గొప్ప శబ్దముతో పలికెను. చివరి మాటలు ఆయన ఏం మాట్లాడుతున్నాడు తెలుసా? గొప్ప శబ్దంతో ఏమంటున్నాడు తెలుసా? యేసుక్రీస్తు వారు కూడా ఏమన్నాడు అప్పుడు? తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగురు కనుక వీరిని క్షమించే అన్న మాటలే స్టెఫెన్ గారు కూడా పలుకుతున్నారు. ఏమని? వివల ప్రభువా వారి మీద ఈ పాపము వారిని క్షమించేయి అని పలుకుతూ ప్రాణాలను విడిచిన భక్తుడు స్టెఫెన్ గారు. అదేమంటాడు? కింద ఏమంటారు లాస్ట్ వచనంలో? సౌలు అతని చావుకు సంబంధించాను ఈ మాట పలికి నిద్రించను. ఈ మాట పలికి చనిపోయేటప్పుడు ఎవరి గురించి ఆలోచన చేసి చచ్చిపోయాడు అక్కడ స్టెఫెన్ గారు కూడా? యూదులైన వారి గురించే కదా. అందరి గురించి ఆలోచన చేసి చచ్చిపోయాడండి. అక్కడ వాళ్ళ కుటుంబం గుర్తుకు రాలేదు, వారి భార్య కానీ భర్తలు కానీ ఎవ్వరు కూడా, వాళ్ళ పిల్లలు ఎవ్వరు గుర్తుకు రాలేదండి. కుటుంబస్తుకులు ఎవరు గుర్తుకొచ్చారట? వారిని కొట్టిన శత్రువులు గుర్తుకొచ్చారట కదా. అంటే క్షమించి. అందుకనే మనం కూడా ఏదైనా సరే పాత నిబంధనలో ఒక మాట చెప్తాడు ఏంటంటే, మీరు ఏదైనా బలిని అర్పించేటప్పుడు ఒక వ్యక్తి మీద మీకు కోపం ఉన్నప్పుడు మీరు ఏం చేయమంటున్నాడు అక్కడ? వెంటనే అది అక్కడ ఆపేసి, అది కదా ముఖ్యం. ముఖ్యమైనది ఏంటో తెలుసా?
ఒక సహోదరుని మీ మీద కోపం ఉంది, క్షమించాలి, నా పట్ల కానీ అతని పట్ల కానీ నేను ఏమైనా తప్పు చేశాను అని అనిపించినప్పుడు, ఎప్పుడు బలి అర్పించినప్పుడు ఆలోచన వచ్చింది అనుకోండి, వెంటనే ఆ పనిని అక్కడ ఆప్ చేసి ఆ సహోదరుని దగ్గరికి వెళ్ళి క్షమించమని మనం కోరడమో మనం కోరడమో సమాధాన పడాలంట. ఫస్ట్ సమాధాన పడిన తర్వాత అది. కానీ ఇక్కడ స్టెఫెన్ గారు ఏం చేస్తున్నారు, చివరిదిగా వారు నా పట్ల చేస్తున్నారు, నేను వారిని క్షమించేస్తున్నాను ప్రభా, వారిని క్షమించి అని వారి పక్షా నుండి దేవునికి యేసుక్రీస్తు వారికి మొరపెడుతున్నాడు కదా. ఇన్ని పరిస్థితులైనా స్టెఫెన్ గారు ఏమైనా దేవుని మీద ఒక్క మాట అన్నాడు చెప్పండి? ఏదైనా దేవుని వదిలేసే మాటలు ఏమైనా అన్నాడా? దేవుని వదిలేయాలనే ఆలోచనలు కానీ క్రియలు కానీ ఏమైనా కనపడుతున్నాయి ఆయన పక్షాన? కనిపించట్లేదే. మరి ఇన్ని శ్రమలు వచ్చినా వారు దేవుని వదలకుండా నడిచారే. మరి మనకు కుటుంబ సమస్యకే మనం దేవుని వదిలేస్తున్నామా? అలాగైతే మనం పరలోక రాజ్యానికి వెళ్తామా చెప్పండి? వెళ్ళలేం. ఆలోచించాలి. అందుకని శ్రమల యందు మనం ఎలా ఉండాలి? సంతోషంగా ఉండాలి. ఆనాడు పేతురు గారిని కొడుతున్నా తిడుతుంటే అందరు సమాజం దగ్గరికి తీసుకుని వచ్చారంట ఎవరిని? పేతురు గారిని, ఆ యొక్క 12 అపోస్తలులైన వారిని అందరు తీసుకొచ్చి ఈ యొక్క సమాజం అందరూ నిలబెట్టి అతన్ని చంపాలి, ఎందుకంటే క్రీస్తు గురించి చెబుతున్నారు. అందుకని మళ్ళీ సమాజం నిలబెట్టి వాడిని చంపాలని చూస్తుంటే మళ్ళీ అక్కడ ఒక వ్యక్తి వచ్చి చెప్తాడు వాడిని వదిలేయని. అందుకని వాళ్ళు వదిలేస్తారు. అక్కడ కొట్టించి బయటికి పంపించేటప్పుడు వాళ్ళు ఎలా వస్తున్నారంట? బయటికి ఆనందంతో వస్తున్నారంట, సంతోషంతో వస్తున్నారంట. ఏమైనా ఫంక్షన్ నుంచి బయటకు వస్తున్నారా వాళ్ళు? ఏమైనా పెళ్ళి నుంచి ఏమైనా బయటకు వస్తున్నారా? ఆయన కొట్టారు, వాళ్ళందరినీ కూడా భయంకరంగా అవమానించారు. అవమానానికి పాత్రగా వాళ్ళు ఎంచుకున్నారు కాబట్టే శ్రమలలో వాళ్ళు ఏం చేస్తున్నారు? సంతోషిస్తున్నారు. కాబట్టి మనం కూడా ఎలాగ ఉండాలట? శ్రమల్లో సంతోషించే వారిలాగా మనము ఉండాలి. కాబట్టి మనకు వచ్చే శ్రమలకు వారికి వచ్చే శ్రమలను ఒక్కసారి టాలీ చేసుకోండి, మీకే అర్థమవుతుంది. అందుకంటే నన్ను చూడండి అని యేసుక్రీస్తు వారు చెప్తున్నాడు. నేను ఎలాగైతే మరణించానో ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. ఎందుకంటే మీరు శ్రమల్లో పడిపోతారు. ఎందుకంటే మీరు మనుషులుగా శరీరాలతో ఉన్నాం కాబట్టి మనము శ్రమ వచ్చినప్పుడు తొందరగా పడిపోతాం. పడిపోకుండా ఉండాలంటే ఎవరిని చూడంటున్నాడు అక్కడ? నా వైపు చూడండి, క్రీస్తు వైపు చూడండి. ఒక్కసారి మన శ్రమ చిన్నదా పెద్దదా, ఆయనకన్నా గొప్పదా మనకు అర్థమైపోతుంది ఆటోమేటిక్గా. కాబట్టి మన శ్రమల్లో మనకు వచ్చినప్పుడు ఎలా ఉండాలి? ధైర్యంగా ఉండాలి. కాబట్టి దేవుని మాత్రము ఎట్టి పరిస్థితుల్లో మనం వదిలేయకూడదు. దేవుని మీద ఒక్క మాటను కూడా మనం మాట్లాడకూడదండి. అసలు మనకి చచ్చిపోయి దగ్గరకు వచ్చినా మనం ఏమైనా ప్రార్థన చేయాలి తెలుసా? ఎలా ప్రార్థన చేయాలి? ఏంటి ప్రభా నాకు ఇలాంటి శ్రమలు ఇచ్చామని ప్రార్థన అలా చేయాలా? ఎలా ప్రార్థన చేయాలి? ఇలాంటి శ్రమలు ఎదుర్కోవడానికి శక్తిని ఇవ్వండి ప్రభు అని ఆనాడు మోషే గారు కూడా ప్రార్థన చేశారు. నేను చిన్నప్పుడు అలాగ అనుకునేవాని, ఏదైనా శ్రమ వచ్చిన ఏంటి తండ్రి ఇది అని అనుకున్నాను. తెలిసిన తర్వాత అమ్మ ఈ శ్రమ రావడము సంతోషమని మనం అనుకోవాలి అని మనం అనుకోవాలి ఇక్కడ. ఓకే, కాబట్టి మన శ్రమలు ఎలాగ ఉండాలి? సంతోషంగా బ్రతకాలి. కాబట్టి మన శ్రమలు వచ్చినప్పుడు దేవుని వదులుకోకూడదు. దేవుని మాట మీద ఒక్క మాట అయినా మనము అనడానికి లేదు అసలుకి కదా. యోబు గారు అనాలంటే అనలేడా? ఎందుకు అనలేదు? భార్య వచ్చి అనమంటుంది. అయినా సరే ఆయన ఇంకా ఎవరిని అన్నాడు? ఇంకా భార్యనే అన్నాడు. ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు, మూర్ఖురాలు మాట్లాడినట్టు మన ఉభా ఫస్ట్ అన్నాడే. కానీ దేవుని ప్రభువా మనం ఎలాగుంటాయంటే మన మాటలు కత్తికి అది ఏమంటారు, నెయ్యి తేనె పూసి చంపినట్టు ఉంటుంది. స్వీట్గా చంపుతాం కదా, స్వీట్గా మన మనసుల్ని ఇతరుల మనసుల్ని గాయపరుస్తుంటాం. మన మాటలు అలా ఉంటాయి. దేవుని దగ్గర కూడా మన మాట కూడా అలాగే ఉంటాయి. ప్రభువా మీకు స్తోత్రాలు అని చెప్పేసి ఎందుకు ప్రభు ఇలా చేసావు అని సింపుల్గా మాట్లాడేస్తుంటాం. అలా కూడా మనం మాట్లాడకూడదు, చాలా ప్రమాదం. కాబట్టి పితరులు ఇలాగ శిష్యులను వారందరూ ఒక్కసారి చూస్తే వాళ్ళ శ్రమల్లో ధైర్యంగా నిలుస్తూ చివరి వరకు ఎలా ఉన్నారు? నమ్మకమైన సాక్షులుగా వారు బ్రతికారు. అలాగే మనము కూడా బ్రతకాలని ఈ యొక్క
వాక్యాన్ని మనకు దేవుడు ఇస్తున్నాడు. కాబట్టి అలా బ్రతుకుడు మనం ఎంతో కష్టపడాలి. కాబట్టి అలా బ్రతుకుతూ మరణించిన తర్వాత మన గురేంటి అని అంటే పరలోకం. అలా అక్కడికి వెళ్ళాలంటే భూమి మీద ఇలా బ్రతికితే మనం అక్కడికి వెళ్ళగలం. కాబట్టి చెప్పిన మాటలు మనం ఆలోచన చేస్తూ అలా బ్రతుకుటకు మనం ముందడుగు వేద్దాం. కాబట్టి వినవాక్యం నిమిత్తం ప్రార్థన చేసుకున్నాం. కళ్ళు మూసుకోండి. పరలోకమందున్న మా కన్న తండ్రి, మీకు ఘనమైన శ్రేష్టమైన అతి పరిశుద్ధమైన నామమునకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయనా. తండ్రి, ఇంతవరకు ఎన్నో మాటలు తండ్రి మాకు తండ్రి చెప్పినందుకు మీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయనా. తండ్రి, ఈరోజు ఏ మాటలు అయితే మేము ధ్యానించుకున్నామో ఆ మాటలకు తండ్రి నేను లోబడి మా జీవితాలను తండ్రి బలపరుచుకునే జ్ఞానాన్ని మాకు అందరికీ దయచేస్తాను వేడుకొనిచు ఈ ప్రార్థన యేసుక్రీస్తు నామములో వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్.